హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ గుంటూరు ఫేమస్ స్వీట్ మాల్పూరి రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాల్పూరి రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి 2.5 కప్పులు షుగర్ వేయండి. మనం షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేయాలి. 2.5 కప్పులు నీళ్లు పోసి షుగర్ మొత్తం పూర్తిగా కరిగి పాకం మరిగేంత వరకు వెయిట్ చేయండి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు మనం షుగర్ ఇంకా వాటర్ ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్ పాకం తీసి రెడీగా పక్కనుంచండి. మిగతా పాకంలో మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు వేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఈ స్వీట్ కి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. హై ఫ్లేమ్ లో కరెక్ట్ గా 2 మినిట్స్ బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత పెట్టేసి షుగర్ సిరప్ ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి షుగర్ ఇంకా వాటర్ ఏ కప్ అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్ తోటి కొలిచి 2 కప్పుల గోధుమ పిండి వేయండి. గోధుమ పిండి తీసుకున్న క్వాంటిటీలో సగం క్వాంటిటీ మైదా వేయాలి. 1 కప్ మైదా వేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. 1/2 కప్ పాకం రెడీగా పక్కనుంచాం కదా, దీంట్లో వేసేయండి. దీంట్లో ఇప్పుడు వాటర్ వేయాలండి. అయితే వాటర్ కరెక్ట్ గా ఇంతే వేయాలని చెప్పలేమండి. పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేయాలి. పిండిలో వాటర్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలేనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. కరెక్ట్ గా ఈ పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పిండి ఏమాత్రం మీరు చిక్కగా కలిపినా సరే మాల్పూరి గట్టిగా రావడమే కాకుండా సాగుతుందని గుర్తుపెట్టుకోండి. అలాని మరీ లూజ్ గా కలిపేసినా సరే మాల్పూరి ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పిండి పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచండి. ఇప్పుడు మాల్పూరి లోపల పెట్టే కోవాని ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టెంట్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తా చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి 1/2 లీటర్ పాలు పోయండి. ఒకసారి కలిపి హై ఫ్లేమ్ లో పాలు బాగా మరిగి పొంగేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ పాలు బాగా మరిగిలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. మరుగుతున్న పాలల్లోకి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాలలో మిల్క్ పౌడర్ ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పాలలో మిల్క్ పౌడర్ పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ వేయాలి. అయితే షుగర్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినంత యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ లోని తిప్పుతూ పాలు బాగా మరిగి చిక్కబడి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించండి. ఈ ఇన్స్టెంట్ కోవాలో మనం మిల్క్ పౌడర్ వాడతాం కాబట్టి ఇలా కలుపుతూనే దగ్గర పడినివ్వాలి. లేకపోతే అడుగున మాడిపోయి కోవా ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అంటే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఈ ఇన్స్టెంట్ కోవా పూర్తిగా చల్లారేంత వరకు రెడీగా పక్కనుంచండి. మాల్పూరి కోసం ఆల్రెడీ మనం పిండి కలిపి రెడీగా పెట్టాం కదా, ఇటువంటి గుంట గరిటె తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. గరిటె నిండా పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి ఒకే చోట పిండిని డ్రాప్ చేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచాలి. పిండిని ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత అసలు గరిటతో కదపకండి. మాల్పూరి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత దాని అంతటా ఆయిల్ నుంచి పైకి తేలుతుంది. అప్పుడు రెండో వైపుకి టర్న్ చేయండి. స్లోగా రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పాకంలో వేయండి. వేడి వేడి పూరిని పాకంలో వేసిన కొద్దిసేపటికి పాకాన్ని చక్కగా పీల్చుకుని సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఆల్రెడీ మనం మాల్పూరి కోసం లోపల పెట్టే కోవాని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టాం కదా, కోవా పూర్తిగా చల్లారి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మాల్పూరి లోపల పెట్టే కోవా కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పాకంలో చక్కగా నాని సాఫ్ట్ గా అయిన పూరి పైన కోవా వేసి ఒకవైపు మాత్రమే ఇలా సమానంగా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరి లోపల కోవా పెట్టి సగానికి ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగానే మొత్తం అన్ని రెడీ చేసుకోండి. అంతేనండి, మాల్పూరి రెసిపీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీ అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.